హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఇప్పుడు పాతాళ భైరవి సినిమా గురించి చెప్పుకుందాం అనుకున్నాం. ఎప్పుడో 50లో వచ్చిన ఆ సినిమా గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముందని మీరు అనుకోవచ్చు. నిజమే. అయితే ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఏ సినిమా కూడా 200 కోట్లు 300 కోట్లు తక్కువ కాకుండా తీస్తున్నారు. దానిలో గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ అద్భుతం అదరహో అంటున్నారు. మరి ఆ రోజుల్లో కనీసం మామూలు కెమెరా పెట్టుకుని ట్రిక్ ఫోటోగ్రఫీతోనే ఆ రోజు చేసిన అద్భుతాలు చూడాలంటే మాత్రం మనం పాతాళ భైరవి సినిమా గురించి తెలుసుకోవాల్సిందే. ఆ సినిమా గొప్పతనం ఏంటి అసలు? అది తెలుగు సినిమా చరిత్రలో అపూర్వమణి అంటుంటారు. ఇంతకు ఆ అపూర్వం ఏమిటి? ఇది 1951లో విడుదలైన మాయాజాల ప్రధాన కథతో కూడుకున్న ఫ్యాంటసీ సినిమా. అంటే ట్రిక్ ఫోటోగ్రఫీతో కేవలం మాయా మంత్రాల్ని విజువలైజ్ చేస్తూ తీసినటువంటి సినిమా. ఇప్పటికీ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఇప్పటికీ కూడా ఎప్పుడు టీవీలో వచ్చినా ఆ సినిమాను చూసేవాళ్ళే ఎక్కువ మంది. ఇప్పుడు 1000 కోట్లు పెట్టిన సినిమా కన్నా కూడా అప్పట్లో దాదాపు 6-7 లక్షలతోనే తీసినటువంటి ఆ సినిమాను అన్నిసార్లు చూడడానికి అందులో ఉన్నటువంటి ప్రధానమైన ఆకర్షణ ఏమిటి అనుకుంటున్నారా? అందులో విలన్ పాత్రధారి ఎస్వి రంగారావు కావచ్చు, హీరో పాత్రధారి ఎన్టీ రామారావు కావచ్చు, హీరోయిన్ పాత్రధారి మాలతి కావచ్చు, ఇక దర్శకుడు కేవీ రెడ్డి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక కెమెరామెన్ వీటన్నిటికీ మూలస్తంభంగా నిలిచినటువంటి ఆ చిత్రం ఇప్పుడు కూడా పలు కోణాల్లో తన గొప్పతనాన్ని చాటుతూనే ఉంది. ఇక ఈ సినిమా విశేషాలు, ఆ దర్శకుడు కేవీ రెడ్డి అయితే నిర్మాతలు బి నాగిరెడ్డి, చక్రపాణి గారు. ఇందులో నాయకుడు తారక రామారావు, ప్రతినాయకుడు ఎస్వి రంగారావు అని చెప్పుకున్నాం కదా. అలాంటి సినిమాలో ఇప్పుడు కూడా మనం ఎందుకు ఆ గొప్పతనం గురించి చెప్పుకుంటున్నామంటే దానిలో ఫ్యాంటసీకి అంటే కల్పనకి, ఒక ఊహకు, ఒక జానపద స్థాయి కథకి అంత స్థాయి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి సినిమా కాబట్టి ఇప్పుడు కూడా దాని గురించి చెప్పుకోవాలని అనిపిస్తుంది. తెలుగు సినిమా చరిత్రలోనే మొదటిసారి విజువల్ ఎఫెక్ట్స్, మాయాజాలము, అద్భుతాలు కలిపిన ఆ స్థాయిలో చూపించి భారతీయ చలనచిత్రాలకే ఒక కొత్త మలుపు ఇచ్చిన సినిమా పాతాళ భైరవి. ఏం ఇప్పట్లో బాహుబలి రాలేదా, కేజీఎఫ్ రాలేదా, అక్కడ చావా రాలేదా, నిన్న మొన్న హరిహర వీరమల్లు రాలేదా అని మీరు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా కథల్లో అసహజత్వంగా వచ్చినవి ఎక్కువ పాళ్ళుంటే అప్పట్లో అసలు విజువల్ ఎఫెక్ట్సా అని తెలుసుకోలేని స్థితిలో కళ్ళు అప్పగించి నోరు తెలుసుకొని చూసినటువంటి సినిమాలు మాయాబజారు, ఇక అంతకుముందే తీసినటువంటి పాతాళ భైరవి. ఈ సినిమాలో బాలరాజుగా ఎన్టీ రామారావు చేస్తే ఇక అమితంగా ఆకట్టుకుంది ఆయన పాత్ర. అతని ధైర్యము, ప్రేమకు అడ్డు వచ్చేటటువంటి సన్నివేశాల్లో ఆయన చేసినటువంటి సాహసము, ప్రజలకు న్యాయం చేస్తే దేవతలు సైతం సహకరిస్తారని చూపించిన ఆ క్యారెక్టరు ప్రేక్షకుల్లో హీరో అభిమానాన్ని ఇంకా పెంచింది. అంటే హీరో కూడా దేనికి ప్రాముఖ్యత? దేవుణ్ణి మెప్పించాలంటే కూడా ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు మేలు చేసేవాడిని దేవుడు కూడా మెప్పు పొందుతాడు అనే కాన్సెప్ట్ అనేది అప్పట్లో తీసిన ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇప్పుడు అలా కాదు, ప్రజల కోసం కాదు సినిమా, దేవుడి కోసమో మతం కోసమో గాథ చరిత్రలు తవ్వేదాని కోసమో తీస్తున్నారు కానీ ప్రజల కోసం తీయలేదని ఎన్నోసార్లు తేట తెల్లమవుతా ఉంది. అయితే అప్పట్లో ప్రేక్షకుల కోసము ప్రజల కోసం తీసిన సినిమా అని పాతాళ భైరవి గురించి చెప్పుకోవచ్చు. ఇక సాంకేతిక నైపుణ్యం గురించి చెప్పాలంటే మాటలే చాలవు. ఎటువంటి అనుబంధాలు లేకుండా, అంటే సెంటిమెంట్స్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా 1951లోనే ఈ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్, డిజైన్, మేకప్, గ్రాఫిక్స్ తలుచుకుంటే వహ్వా వండరు అనిపిస్తుంది. ఇక దానిలో ఘంటసాల సంగీతం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కూడా ప్రేమ కోసం వలలో పడినే పాపం పసివాడనే పాట వింటూనే ఉంటాం. ఎప్పుడు విన్నా కూడా కొత్తగా వినిపించే పాట అది. అలాంటి పాటలతో, సంగీతంతో ప్రేమికులను గొప్పగా ఆరాధించినటువంటి సినిమా పాతాళ భైరవి. ఈ సినిమా కేవలం ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయ్యి ఆడి అందరం మెప్పు పొందింది అనుకుంటే పొరపాటు. ఇది అంతర్జాతీయ స్థాయిలో కూడా దీనికి ఒక గుర్తింపు వచ్చింది. ఎందుకంటే ఆ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ అని ఇప్పుడు అనుకుంటున్నాం కానీ హాలీవుడ్కు మించినటువంటి సినిమాలు ఆ రోజుల్లో వచ్చాయనడానికి అప్పట్లో కేవీ రెడ్డి అయితే, ఆ తర్వాత కాలంలో విఠలాచార్య అలాంటి సాహసాలే చేశారు. 1952లో ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడిన చిత్రమే పాతాళ భైరవి. భారతదేశపు మొట్టమొదటి ఫ్యాంటసీ అడ్వైజర్ సినిమా లాగా కూడా దీన్ని చెప్పుకుంటారు.
ఇక ఏ సినిమానైనా చూస్తాము, వదిలేస్తాము, ఎక్కడో అవార్డులు వస్తాయి, ఏదో విధంగా కొన్ని రివ్యూలు వస్తాయి, కానీ అసలు పాఠశాలలో పాఠ్యాంశంగా ఎక్కడైనా సినిమాని పెట్టిన సంగతి మనం విన్నామా? కానీ ఈ సినిమాకు ఆ గౌరవం దక్కింది. ఇది చాలా స్కూళ్లలో, కళాశాలలో ఈ సినిమాను విద్యార్థులకు చూపించేవారు. ఎందుకంటే దీనిలో ఉండేటటువంటి కథ, దీనిలో ఉండే నైతికత, విజయం కోసం ఒక సామాన్యుడు పడే పాటలు, పట్టుదల తలుసుకుంటా ఉంటే నిజంగా అప్పటి విద్యార్థులకు, యువకులకి ఈ సినిమా పాఠ్యాంశంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే అటు పాఠశాలలు, ఇటు కాలేజీలు ఆ సినిమాని పాఠ్యాంశం లాగా వాళ్ళకి చూపించేవారు. ఇందులో ఒక చిన్న మాట, అద్భుతమైన మాట ముగింపులో ఒకటి ఉంటుంది. పాతాళ భైరవి ఒక కాలానికి మించి నిలిచిపోయిన కథ అని అంటున్నాం కదా. ఇది తెలుగు సినిమా రంగానికి ఒక గొప్ప గుర్తింపును తీసుకువచ్చింది కదా. సినిమా అనేది కబత్తా చెప్పే మాధ్యమే కాదు, ఒక భావోద్వేగ ప్రయాణం అనే మాటకు పాతాళ భైరవి ఒక సజీవ ఉదాహరణ. అలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయో రావో కానీ దీనికన్నా భారీ చిత్రాలు వచ్చి మనల్ని మెప్పించుండొచ్చు, కానీ ఇప్పటికీ క్లాసిక్గా ఎప్పటికీ నిలిచిపోయే సినిమా మాత్రము పాతాళ భైరవి.